అందరికీ నమస్కారం. ఈరోజే ఉగాది, శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రారంభం. అంటే ఈ రోజు నుండి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. తెలుగువారి నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ ఉగాదిని భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది అంటే భారతీయులకి చాలా ఇష్టమైనటువంటి పండుగ. ఉగాది అంటే ప్రకృతిలో ఒక మార్పు కూడా మనం స్పష్టంగా గమనిస్తూ ఉంటాము. ఉగాది రోజున చేసే కొన్ని పనుల వల్ల మన జీవితం అనేది అద్భుతంగా మారి సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాము. అయితే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మన ఇంటి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇక సంవత్సరం అంతా కూడా డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది. రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగి అదృష్టం మిమ్మల్ని పడుతుంది, మీ ఇంటి తలుపు తడుతుంది. అంతేకాదు, ఇక మీరు జీవితంలో ఎదగలేము, ఏది సాధించలేము, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అనుకునేవారు అవన్నీ కూడా పాత సంవత్సరంలోనే తొలగిపోయి ఇక ఈ క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవితంలో ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెడితే చాలు. సహజంగా ఒక ఉగాది అనేది చాలా పవిత్ర పండుగ. ఈ ఉగాది నుండి ప్రకృతిలో అందమైన మార్పు వస్తుంది. ఇక చెట్లు అనేవి చిగురిస్తాయి, వేప చిగుర్లు ఉంటున్నాయి. అంతేకాదు, ముఖ్యంగా ఉగాది ప్రత్యేకత ఏమిటంటే ఉగాది పచ్చడి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తూ ఉంటాము. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉగాది పచ్చడి యొక్క అసలైన రీజన్ అంటే ఉగాది పచ్చడి అనే పురాణ కథ ఏమిటి అంటే ఉగాది పచ్చడిలో 6 రకాల విభిన్న రుచులను కలిగి ఒకేసారి తింటాము. కష్ట సుఖాలు ఎన్ని ఎదురైనా కలిసి మనం ఒకటిగా చేసుకోవాలి. కష్టం అనేది విడదీయకుండా, బాధననేది విడదీయకుండా, సంతోషాన్ని మన చెంత చేర్చుకోకుండా అన్నిటినీ ఒకే విధానంగా స్వీకరించాలి అనేది ఈ ఉగాది పచ్చడి యొక్క అసలైన అర్థం. అయితే మామిడి ఆకులు మన ఇంటి సింహద్వారానికి ఖచ్చితంగా ఈ రోజున కట్టుకోవాలి. ఈ విధంగా మన ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలను కట్టుకోవడం వల్ల మన ఇంటికి పండగ వాతావరణం రావడమే కాదు, ఇంటి యొక్క శోభ కళ పెరిగిపోతుంది. అలంకరణ వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది. ఇంటి సింహద్వారానికి చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి. ఉగాది రోజు ఇక సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను తప్పనిసరిగా పెట్టాలి. అంతేకాదు, ఈరోజు స్నానం చేసే నీటిలో ఉప్పును కూడా వేసుకొని గులాబీ రేకులను వేసుకొని చేయాలి. అలా చేయటం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది. భర్త ఆరోగ్యం బాగుంటుంది. ఉగాది అంటే మామిడి చిగురించే సమయం. సంవత్సరంలో మొదటి హిందువుల పండగ. ప్రకృతి కూడా సిద్ధమవుతున్న సమయం ఇది. అదే కారణంగా పూర్వకాలం నుండి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను పెట్టడం సాంప్రదాయం. వేప ఆకులతో అలంకరించడం కూడా ఆనవాయితీ. మామిడి వేప చెట్టు ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసడానికి చాలా మేలు చేస్తుంది. మామిడి వేప ఆకులను రంగవల్లుల్లో కూడా ఉపయోగించవచ్చు. తోరణంలాగా తయారు చేసి ఇంటి తలుపు వద్ద వేలాడదీయవచ్చు. తలుపులపై ఈ మామిడి వేప కొమ్మలను కడితే చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే అరటి చెట్టు అనేది మతపరమైన ఆచారాలకు మాత్రమే కాకుండా సాంప్రదాయాలను కూడా అది ఉగాది ఆచరణలో కూడా భాగం. మీరు ప్రకృతిమయంగా లభించిన అరటి చెట్టుతో ఈ ఇంటి ముందు అలంకరణ చేసుకోవచ్చు. నిజమైన అరటి చెట్టుని ఉంచడం ద్వారా కూడా ఇంటిని అందంగా అలంకరించుకోవడమే కాదు, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. మీరు ప్రకృతిలో లభించే అరటి మొక్కలను మాత్రమే ఉంచాలి. కృత్రిమ అరటి చెట్లతో అలంకరిస్తే అది మరింత బాగుంటుంది, కాకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా న్యాచురల్గా మనకు సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే వాటినంతా మనకు అది
ప్రకృతిలో దొరికే ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా మనకు కలింపచేస్తుంది. ఇక తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగకు ఎంతో విలువ, గౌరవం ఉంటుంది. తెలుగు సంవత్సరంలో నూతన సంవత్సర దినంగా ఉగాదిని నిర్వహిస్తూ ఉంటాము. షడ్రుచులను కలిపి ఒకే విధానంగా పచ్చడిలాగా చేసి స్వీకరిస్తూ ఉంటాము. అంతేకాదు 6 రుచులు అనేవి 6 రకాలైనటువంటి విభిన్న రుచులతో కలిగి ఉంటాయి. రుచి మిశ్రమాన్ని ఉగాది రోజున రుచి చూడాలి. 6 రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఈ 6 రుచులను కలిపి ఉన్న ఆహారాలను కలిపి ఉగాది పచ్చడిను తయారు చేస్తూ ఉంటాము. ఈరోజు ఈ 6 రుచులను తినడం వల్ల చాలా ముఖ్యం. ఈ 6 రుచులు ఆనందానికి, అలానే దుఃఖానికి, జీవితంలోని ఎన్నో అనుభూతులకు చిహ్నంగా భావిస్తాము. ఆయుర్వేద ప్రకారం శరీరంలోని 3 దోషాలైన అలానే వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేయడానికి కూడా ఈ రోజులు మిశ్రమంగా చాలా అవసరం. అంతేకాదు ఉగాది పచ్చడి అనే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడి ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇక వేప పువ్వు, బెల్లం తురుము, కారం, ఉప్పు, మామిడి ముక్కలు ఇవన్నీ కూడా కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము. ఇక ఉగాది పండగ భారతీయులకి చాలా గొప్ప పండగ. భారతదేశంలో మర్చిపోతున్న సంస్కృతిని ప్రతి సంవత్సరం తట్టి లేపే పండగ ఉగాది పండగ. ఇక ఉగాది రోజున ప్రతి స్త్రీ కూడా అందమైన ఉతికిన దుస్తులను ధరించి, పట్టు బట్టలను ధరించి స్త్రీలంతా కూడా ఒక చోటికి చేరి ఉగాది పచ్చడను కొంత మట్టి కుండలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడ ఇతరులకు పంచి పెడుతూ ఉంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉంటారు. ఉగాది అంటే చిగురించే లేత కొమ్మలే కాదు, మామిడి అప్పుడే కాస్తున్న మామిడి కాయలు. అంతేకాదు ఉగాది అంటే కోకిల రాగాలు, అందమైన కిలకిల చప్పుళ్ళు, ప్రకృతి పచ్చదనాలు. అంతేకాదు రైతులకి కూడా ఉగాది అంటే చాలా ఇష్టం. ఉగాది రోజున నూతనంగా పంటను ప్రారంభిస్తూ ఉంటాము. అంతేకాదు నూతనంగా ఏవైనా కార్యక్రమాలు చేయాలి అన్నా, నూతన వ్యాపార స్థలాల్లో మొదలు పెట్టాలన్నా ఉగాది నుండి మొదలు పెడుతూ ఉంటాము. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది నుండే సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉగాది రోజునే నూతనంగా ఏవైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే విధంగా మనం ఏదైనా అంటే నూతన కార్యక్రమాలు ఏవైనా సరే, గృహప్రవేశాలు, షాప్స్ ఓపెనింగ్ కానీ, బండి కొనడం, వాహనాలు కొనడం, నూతనంగా ఏవైనా వాహనాలు కూడా కొని పూజ చేస్తూ ఉంటాము. ఉగాది రోజున ఏ వాహనం కొన్నా బాగా కలిసి వస్తుందని, ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా బాగా కలిసి వస్తుందని మన నమ్మకం. ఇక మరి ఈరోజు ఉగాది చాలా శుభప్రదమైనటువంటి రోజు. సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి రోజు కూడా. ఈరోజు ఖచ్చితంగా రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొకటి పెట్టండి. గ్యాస్ స్టవ్ అనేది కూడా లక్ష్మీదేవితో సమానమైనది. మనం లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా గ్యాస్ స్టవ్ను కూడా అంతే పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము. పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను వంటగదికే ఇస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ అనేది మన ఇంట్లో సంపదలను పెంచుతుంది. అందుకే ప్రతినిత్యం కూడా గ్యాస్ స్టవ్ని కడిగి వంటలు చేస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను చాలామంది పట్టించుకోరు. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడే కదా అనుకుంటారు. కానీ మనం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడ కూడా శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ కూడా శుభ్రంగా ఉండాలి. గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే, గ్యాస్ స్టవ్ దగ్గర ఎంత నియమనిష్టలు పాటిస్తే అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని చాలా అప్పుడు గ్యాస్ స్టవ్ లేకపోయినా మట్టి పొయ్యిలు ఉండేటివి. మట్టి పొయ్యిలను అందంగా అలంకరించేవారు. మట్టి పొయ్యిల పైన చేసే వంటలు రుచిగా అమృతంలా ఉండేటివి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ల పైన చేసే ఈ ఆర్టిఫిషియల్ వంటలు, ఆర్టిఫిషియల్ అంటే మనం సహజ సిద్ధంగా కూరగాయలను కానీ లేదా ఇతర ఏవి కూడా తినట్లేదు. ఈ రోజుల్లో మందులు మొత్తం ఆర్టిఫిషియల్గా పండించిన వంటలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే
మరి గ్యాస్ స్టవ్ కన్నా అప్పట్లో మట్టి పొయ్యిలపైన చేసే వంటలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచేవి. ఇక అదే విధంగా మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మన ఇంట్లోని ఎంతమంది పని మనుషులు ఉన్నా సరే ప్రతిరోజు ముందుగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద పాలను పెడుతూ ఉండాలి. అలా పాలను ముందుగా యజమాని పెట్టడం వల్ల ఇంట్లోకి సంపద వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము. ఇక గ్యాస్ స్టవ్ అనేది మన ముఖ్యమైనటువంటి పూజలు వ్రతాలు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని నీట్గా శుభ్రం చేసి పసుపు కుంకుమను పుష్పాలను సమర్పించి దండం పెట్టుకొని శుచిగా తలంటు స్నానం చేసి తర్వాత మన వంటలు ప్రారంభిస్తూ ఉంటాము. అలా చేసిన వంటలు అనేటివి శుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, మంచి ఆరోగ్యంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర అంటే కొంతమంది గ్యాస్ స్టవ్ వంట చేస్తూ ఉంటారు, వంటల్లో అస్సలు రుచి పచి లేకుండా ఉంటుంది. పదే పదే వంటలు మాడిపోతూ ఉంటాయి, లేదా ఉప్పు తక్కువ అవ్వడం, కారం ఎక్కువ అవ్వడం వంటివి, రుచి లేని కూరలు అనేటివి ఉంటాయి. ఎంత శ్రద్ధ పెట్టి చేసినా వంటలు అనేటివి అస్సలు కుదరవు. అలా కావడానికి అసలు కారణం జ్యేష్ఠాదేవి. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనం ఏది చేసినా అలాగే ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటుంటాము పెట్టి మర్చిపోయామని, కాకపోతే అది వాస్తవం కాదు. అది మరిపించేది జ్యేష్ఠాదేవి మాత్రమే. మాడిపోతున్న ఈ పదే వంటలు అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించుకోవాలి. అలానే మనం ఎంత హడావిడిగా వంటలు చేసినా, ఎలా వంటలు చేసినా, వంటల్లో ఎన్ని మసాలా దినుసులు వేసినా వేయకపోయినా ఉప్పు కారం అన్నీ కూడా మోతాదులో ఉండే సమపాలల్లో ఉండే రుచి, అలాగే చూడడానికి కనుల ఇంపుగా, తినడానికి నోటికి రుచిగా ఉంటున్నాయంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందని గ్రహించుకోవాలి. అయితే మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది. అంతేకాదు రాత్రే మీ దరిద్రం తొలగిపోయి మీ దశ అనేది తిరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంపద అంతా పెరుగుతుంది. సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు. ఇంతకీ మరి ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంటే వంటగదిని చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ చుట్టూ పిట్టకల శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా ఉతకాలి. అవి ఉతకని పక్షంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, దాంపత్య జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. అంతేకాదు తమ యొక్క దాంపత్య జీవితంలో కష్ట నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా ఉతకాలి. అంతేకాదు మన జీవితంలో అదృష్టం పట్టి రాజయోగం కలిగి సంవత్సరం అంతా అంటే శ్రీక్రోధి నామ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి. భర్త ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఉద్యోగ పరంగా బాగా పిల్లలకి మంచి మార్పు రావాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, ధనాకర్షణ జరగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి. ఇక ఈరోజు ఇంటి వంటగదిలోనే అంట్లను నీట్గా శుభ్రం చేసి, గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి, వంటగదిని కూడా పరిశుభ్రంగా చేసి, వంటగదిలో ధూపాన్ని వేసి, తర్వాత వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి. దీనికోసమని ఒక ప్లేట్ని తీసుకోవాలి, లేదా బౌల్ అయినా పర్వాలేదు. అది మట్టి బౌలు కానీ లేదా గాజు బౌలు కానీ అయి ఉండాలి. అందులో నిండుగా ఉప్పును పోయండి. అందులోనే 9 లవంగాలను కూడా పేర్చండి. ఇక అదే విధానంగా లవంగాలు ఉప్పుతో పాటు అందులో ఒక రాగి ఆకును పెట్టి, రాగి ఆకులో చిన్న బెల్లం ముక్కను పెట్టి, బెల్లం ముక్క తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి, తర్వాత అందులోనే చిటికెడు పసుపు కుంకుమను వేసి దాని మీద ఒక గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. స్త్రీ సంపదలు కూడా కలుగుతాయి, భోగభాగ్యాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రలుగా మారిపోతారు.
సిరి సంపదలకి ఆయుర్దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క ఇష్టమైన వారం మంగళవారం, శుక్రవారం. అయితే ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈరోజు ఉగాది మంగళవారంతో ప్రారంభం కానుంది. మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో, కమలం పూలు, తామర పూలతో పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి వీటిలో ఏ ఒక్క పుష్పంతో ఈరోజు లక్ష్మీదేవిని పూజించినా సరే అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక అంతేకాదు, ఈరోజు మనం అమ్మవారిని అష్టలక్ష్ములై నమః, లక్ష్మీదేవి ఆవాహనయామే నమః అని అమ్మవారిని ఆహ్వానించాలి. ఇక ఈ విధంగా ఆ బౌల్ని మన గ్యాస్ స్టవ్ కింద పెట్టాక ఒకసారి నమస్కరించుకొని మన కోరికను కూడా చెప్పుకోవాలి. మనకు ఏ విధమైనటువంటి మంచి జరగాలి, ఎలాంటి ఫలితాలు రావాలనుకుంటున్నామో ఆ కోరికను చెప్పుకొని ఇక వంటగదిలోకి రావాల్సిన అవసరం లేదు. వంటగదిలో పనులన్నీ పూర్తి చేసుకున్నాము, ఇక రాము వెళ్ళిపోయి పడుకుంటాము అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి. అప్పుడే మీరు ఊహించని ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ఆ తర్వాత మీరు వంటగదిలో ఈ పరిహారం చేసి వెళ్ళేసి పలుకుని ఉదయాన్నే నిద్రలేచి ముందుగా మనం గ్యాస్ స్టవ్ కింద ఏదైతే పెట్టామో దానిని తీయాలి. ఇక మీరు బ్రేక్ చేయవలసిన అవసరం కూడా లేదు. ముందుగా మనం నిద్ర లేవగానే వంటగదిలో వెళ్ళి గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వాటిని తీసి వాటన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా వాటిని ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో కూడా వేయవచ్చు. ఈ విధంగా ఈరోజు రాత్రి 12 గంటల లోపు చేస్తే గనక ఖచ్చితంగా మన అదృష్టం అనేది మారుతుంది. అంటే అదృష్టం మన ఇంటి తలుపు తడుతుంది, దరిద్రం పోతుంది, దశ అనేది రాత్రికి రాత్రే తిరిగిపోతుంది. ఇక అంతేకాదు, రాగి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం, కర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం, లక్ష్మీదేవి ఉప్పు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీటన్నిటితో పాటు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. సకల ఐశ్వర్యాలు కూడా మన సొంతం అవుతాయి. దరిద్ర బాధలు ఎన్ని ఉన్నా వాటి నుండి విముక్తిని పొందగలుగుతాము. సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సులువుగా పొందుతాము. తెలుసుకున్నారు కదా. ఈరోజు ఉగాది, శ్రీ క్రోధినామ సంవత్సరంను తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం. ఈ రోజున మనం ఏ చేస్తే గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మన దరిద్రం మొత్తం రాత్రికి పోయి దశ తిరిగి అదృష్టం పట్టి కోట్లు సంపాదిస్తామనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకెన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.